ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ నుంచి స్వీడన్ చేరుకుంటారు. 2 రోజుల నెదర్లాండ్స్ పర్యటనను ముగించుకొని నేటి నుంచి స్వీడన్లో పర్యటిస్తారు. ప్రధాని మోదీ స్వీడన్ చేరుకున్న తర్వాత ఆ దేశ ప్రధాని ముఖ్యమైన వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన ఇంధన వనరులపై వ్యూహాత్మక ఒప్పందాలపై చర్చలు జరుపుతారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్టార్టప్ల రంగంలో పరస్పర సహకారంపై సమావేశాలు నిర్వహిస్తారు ప్రధాని మోదీ. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా డచ్ ప్రధాని రాజ్ జెటెన్ రాజకుటుంబంతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. నెదర్లాండ్స్ కు చెందిన 16 ప్రముఖ కంపెనీల సీఈఓలతో మోదీ చర్చలు జరిపారు. సెమీ కండక్టర్ల విషయంలో భారత్ కీలక ముందడుగు వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా హెగ్లో ప్రసంగించారు మోదీ. ప్రవాస భారతీయులతో కరాచలనం, మాటామంతి నిర్వహించారు. నెదర్లాండ్స్ నాయకత్వంతో ఎప్పుడు మాట్లాడినా ప్రవాస భారతీయులను ఎంతో ప్రశంసించేవారని ప్రధాని గుర్తు చేశారు. హెగ్ నగరం భారతీయ స్నేహానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు. కాలం మారిన భారతీయ సంస్కృతి మారలేదని కొనియాడారు. సెమీ కండక్టర్ రంగంలో టాటా ఎలక్ట్రానిక్స్, డచ్ సంస్థ ఏఎస్ఎంఎల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు ప్రధాని మోదీ. మొదట కరోనా, ఆ తర్వాత యుద్ధం, ఇప్పుడు ఇంధన సంక్షోభం, ఇలా ఈ దశాబ్దమంతా సవాళ్లతో నడుస్తోందన్నారు. పరిస్థితులను వేగంగా మార్చకపోతే అనేక దశాబ్దాల విజయాలన్నీ వృధా అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేందుకు సప్లై చైన్ను ఏర్పాటు చేయడానికి భారత్, నెదర్లాండ్స్ ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఇంధన భద్రత, జల భద్రతతో సహా పలు రంగాల్లో భారత్, నెదర్లాండ్స్ అద్భుతంగా కలిసి పనిచేస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్, నెదర్లాండ్స్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తోందన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు మోదీ. నెలకు $20 బిలియన్ విలువైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. ఈయూ దేశాల జనాభా మొత్తం కలిపిన 64 కోట్ల మంది కూడా లేరని గుర్తు చేశారు మోదీ.